స్తుతులు దేవునికి మంగళ.
వందలతో ఆర్పణలు మహనీయా దేవునికి అందున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా ఏది ఆగినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట వారిని సరిచేను నీ మాట ఎండిపోయిన వారిని ఎవరెందును నీ మాట వారిని సరిచేను నీ మాట ఎండిపోయిన వారిని ఎవరెందును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా ఏది ఆగినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా
కూడా మధురం చేయను నీ మాట ఆరిపోయిన బ్రతుకును వేయించును నీ మాట మధురం చేయను నీ మాట ఆరిపోయిన బ్రతుకును వేయించును నీ మాట ఇంటి వారిన నీ మాట వారదయ్యా వీరి ఆగిన నీ మాట జరుగునయ్యా ఇంటి వారిన నీ మాట వారదయ్యా వీరి ఆగిన నీ మాట జరుగునయ్యా మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మాకు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా మాట మాకు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది ఆగినా నీ మాట వారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట వారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట వారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట వారదయ్యా ఏది ఆగినా నీ మాట शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं नाबानभूमि सारो नाट्यवन्दनं नाबानभूमि सारो नाट्यवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं यहोवा श्रेष्ठ
పిత్రాత్మజుండ విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం శుభాకర శుభాకర విశుద్ధవందనం. వరాత్మపితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మపితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుభాకర విశుద్ధవందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గణితలుచున్నది. సృష్టితో పాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తినట్లు ఏక విషయమని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిలో ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకునే నెల మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునే నెల ఆయన మందిరం మందును గనక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయనను అబద్ధంగా చెవారమోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తనకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి నుంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు ఉన్మాదులతో కలిసపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజును బట్టి పాపలమైనాము. తనుపును బట్టి చూపును బట్టి పాపలమైనాము. వెంటను బట్టి మాటను బట్టి పాపలమైనాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైనాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని పరమకుమగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుక ఇష్టపడు, మన పాపములకు జ్ఞాపకము చేసుకొనడు. అడిదంతము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను ఆశ్రయించుకొనసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపరం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింగ్రాణిపై వేసుకొని మరణమౌట
మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవనాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందునిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొడపోవుటకు మెగాసురుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికను తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నురుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనై దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుపుడు బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మనంతా పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుకుందాం. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గూర్చినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చినను చింతింపబడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయన, ఈ విశ్రాంతి దినమున మమ్మందరినీ నీ పాద సాన్నిధ్యంలోనికి తోడుకుని వచ్చిన విధానం కొరకు నీకే స్తోత్రములు. యేసయ్యా, ఇంతవరకు పాటల ద్వారా వాక్యము ద్వారా ఆరాధన ద్వారా తోడేండి నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రాలు. ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విలువగా బోధింపజేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దీవెన మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే భోజనము మనకి కనబడుచు ఉన్నది. భోజనములు అనేక రకాలుగా మనం చూస్తున్నాం. భూలోకమునకు సంబంధించిన భోజనములు, అలానే పర సంబంధమైన భోజనములను మనము చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకు అనుదినం ఇచ్చేటువంటి ఆహారము, ఈ భోజనము మనము చూస్తున్నాం. కానీ దేవుని విశ్వాసులారా, ప్రతిరోజు భోజనము వైపు కాదు, కానీ ఈ భోజనము తినే కొలది కూడా ఇంకా తినాలి అని అనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో డాక్టర్లు అయిన వారు కూడా మితాహారము భుజించండి అన్నారు. అంటే కొద్దిగా మాత్రమే మీరు తినండి.
అలానే దైవజనులు దేవదాసయ్య గారు కూడా రాత్రిపూట ఒక ముద్ద తక్కువగా భుజించండి అని చెప్పారు. అయ్యగారు చెప్పిన మాటకు అర్థం ఏమిటంటే, మళ్ళా ఉదయాన్నే లేచి మనము దైవ సన్నిధి చేయడానికి అయ్యగారు చెప్పినటువంటి మాట. మా డాక్టర్ అయిన వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మన ఆరోగ్యము కొరకు. అయ్యగారు చెప్పింది మన ఆత్మ కొరకు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, భోజనమును మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి తిందుము ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును కూర్చినను, ఏమి ధరించుకుందాము అని మీ దేహమును కూర్చినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. కనుక ఏమి తిందుము ఏమి త్రాగుదము అని మన ఆహారమును గురించి మనం చింతించవలసిన అవసరము లేదు. ఏమి ధరించుకుందాము అని చెప్పి మన యొక్క దేహమును కూర్చేనను చింతింపబడవలసిన అవసరము లేదని చెప్పి చెప్తున్నారు. అయితే దేవుని విశ్వాసులారా, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ వస్త్రములు దేనికి ఇచ్చారంటే, శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రములు ఇచ్చారు. అలాగనే మన శరీరము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆత్మను కప్పుకోవడానికి ఇచ్చారు. ఈ ఆత్మ మన శరీరము లోపల దేవుడు ఇచ్చినటువంటి దీపము అనే యొక్క ఆత్మ మనలో నివసించవచ్చు. ఆ ఆత్మలో దేవుని యొక్క ఆత్మను ఎప్పుడైతే నీవు దైవ సన్నిధి కలిగి దైవ సహవాసము కలిగి దేవుణ్ణి వెంబడిస్తావో, అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ఆత్మలో నివసించేవాడై ఉన్నాడు అన్నారు. దేవుని స్తోత్రం. అయితే సాధు సుందర్ సింగ్ గారు, మరి ఆయన నీవే నిజమైన దేవుడు అయితే నీవు నాలోనికి వచ్చేయన్నారట. ఆయనలోనికి వెళ్ళినటువంటి ప్రభువుని నేను ఎన్నడూ కూడా బయటకు పంపించి వేయలేదన్నారు. ఎందుకంటే ఆయనకు నచ్చనటువంటి కార్యం ఏది కూడా సుందర సింగ్ గారు చేయలేదు. అలానే మనము కూడా దేవుని సహవాసంలోని దేవుని వెంబడిస్తూ దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఆయన నిత్యము కూడా. కనుక మనము ఆయనను వెంబడించినట్లయితే ఆయన మన యొద్దకు వచ్చి ఆయన మనకు కావలసిన వాటన్నింటినీ కూడా ఆయన దయచేసేవాడు ఉన్నారు. అందుకని ఈ యొక్క ఆహారం కొరకు మనం చింతించవలసినటువంటి అవసరము లేదు అంటున్నారు. అందుకని 26వ వచనంలో చూసినట్లయితే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో పుచ్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. కనుక ఆకాశ పక్షుల కంటే దేవుడు మనలను ఎంతో గొప్పవారిగా శ్రేష్ఠులుగా ఆయన చేసి ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆకాశ పక్షులు మేము ఇవాళ ఏం తినాలి అనేటువంటి చింత వాటికి లేదు. ఎందుకంటే దేవుడే వాటిని పోషించుతున్నారు. అలాగే మరి మనము కూడా ఆ పక్షులన్నీ లోకమంతా కూడా దేవుడి మీద ఆధారపడి ఉన్నది. ఈ లోకమంతా పంచభూతములు కూడా. అలాగే మరి మనము కూడా దేవుడి మీద ఆధారపడి సాగిపోయినట్లయితే ఆయనే మనను పోషించేవాడే ఉన్నాడు. అయితే దేవుని విశ్వాసులారా, ప్రతిదినము భోజనము తినేటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. రెండవది ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ ఆహారం ఇచ్చిన తండ్రి నీకే స్తోత్రములని చెప్పి మనం దేవుణ్ణి అనుదినము కూడా మనం దేవుణ్ణి స్తుతించేవారు ఉండాలి. ఈ ఆహారము తినడం వలన దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే, మొదట ఆరోగ్యము వచ్చును, రెండవది రోగ నివారణ కలుగును, మూడవది ఆయుష్ దేవుడు ఇచ్చును, నాలుగవదిగా దేవుని కాలము దేవుడు మనకి దయచేసేవాడు ఉన్నారు. ఈ నాలుగు పై భోజనము వలన మనకు కలుగుతున్నది గాన ఇది ఎంతో ముఖ్యమని చెప్పి ఇక్కడ మనము చూస్తున్నాం. మరి రెండవ భోజనం ఏమిటి అని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 1వ వచనములో మనం గమనించినట్లయితే, అక్కడ దేవుడు యోహాను గారి ద్వారా రాయించినటువంటి చక్కటి వాక్యాన్ని మనము చూస్తున్నాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. కనుక ఈ యొక్క వాక్యము అది ఆయన ఆదియందు దేవుని యొద్ద
ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము కూడా దేవుని మూలముగా కలిగిన కనుక ఈ వాక్యం ఎక్కడ ఉన్నదంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండిన వాక్యము దేవుడే. అంటే ఈ వాక్యము మనలో ఉన్నప్పుడు మనలో ఎవరు నివసిస్తారు? ప్రభువే నివసించేవాడే అన్నమాట. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి భోజనం కంటే ఈ భోజనం ఎంతో ముఖ్యమైనది అంటున్నారు. అంటే మొదటి భోజనము శరీరానికి సంబంధించినది, రక్తానికి సంబంధించినది. కనుక శరీరావయవములన్నిటికీ కూడా ఇది సంబంధించినదై ఉన్నది. కనుక మరి దీన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆహారము దేనికి అంటే వాక్యాహారము. ఈ వాక్యాహారము మన ఆత్మకు సంబంధించినది అన్నారు. అందుకని అయ్యగారు రాశారు కదా, విందు నన్న దేవుని వాగ్దానమును విందును జానించుడి, విందులో నుండగా వింతగా నెరవేర్పు విముంది ఆనందింతురు, ఇది రెండవ విందంచు గ్రహీతురు. కనుక ఈ విందు, ఈ యొక్క ఆహారం ఏమిటంటే రెండవ ఆహారము, రెండవ విందు అన్నారయ్య. కనుక దేవుని విశ్వాసులారా, ఈ వాక్యం అనే విందంటే మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవాలి. చదివితేనే కానీ ఇది మనకి అర్థమవదు. అందుకని కొందరు భోజనానికి ఉదయం లేవగానే వాక్యము చదువుతూ ఉంటారు, మరలా మధ్యాహ్నం ఖాళీ సమయంలో వాక్యం చదువుతుంటారు. అయితే దైవజనులు దేవదర్శక రోజుకు 3 అధ్యాయాలు చదవండి అని చెప్పి అయ్యగారు చెప్పినారు. అంటే 3 పూటలకు 3 అధ్యాయాలు. అలానే మనం కూడా ప్రతిరోజు మనకి సమయం ఉన్నప్పుడల్లా ఈ వాక్యమును మనము చదివేవారు ఉండాలి. అయితే ఈ వాక్యము చదవటం వలన అయ్యగారు అన్నారు కదా, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు ఎట్లు చేకూరును. కనుక ఈ వాక్యాహారం తినడం వలన మనకు మన ఆత్మకు బలము చేకూరుతుందట. కనుక ఈ వాక్యమును చదవటం వలన మొట్టమొదటిగా పాప పరిహారము మనకి కలుగును. రెండవది పాప రోగ పరిహారము కలుగును, పాపము నుండి వచ్చేటువంటి రోగ పరిహారము కలుగును. మూడవదిగా ఇది చదవగానే ఎక్కడ లేని ఉద్రేకము మనకు కలుగుతుందట. అంటే వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వాక్యములో ఉన్నటువంటి వాగ్దానాన్ని చూసినప్పుడు నేను కూడా ఇలాగా నడవాలి, ఇలాగ నేను పని చేయాలి, ఇలాగ దేవునాత్మను పొందుకోవాలి, ఇలా దేవునితో సహవాసం చేయాలనేటువంటి ఉద్రేకము వస్తూ ఉంటారు. కనుక ఆ వచ్చినటువంటి ఉద్రేకమును మనం అణిచివేసుకోకుండా ప్రతిరోజు వాక్యమును చదువుట ద్వారా మన ఆత్మకు బలము చేకూరుతున్నది. ఇక 4వదిగా చూసినట్లయితే ఈ వాక్యము చదవటం ద్వారా ఆయుష్కాలము కలుగును అంటున్నారు. కనుక వాక్య భోజనము యొద్ద మనము ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని నిత్యము కూడా పఠిస్తూ ఉండే ధన్యతను మనము సంపాదించుకోవాలి. కనుక ఈ యొక్క వాక్యము ద్వారా పాప పరిహారము, పాప రోగ పరిహారము, అలానే వాక్యము చదివినప్పుడు ఉద్రేక శక్తిని, అలానే దేవుడు ఆయుష్కాలమును కూడా మనకి కలిగించేవాడన్నాడు. కనుక ఈ ఆయుష్కాలమును, ఆరోగ్యాన్ని, దేవుడు సంతుష్టిని కూడా మనకి ఈ యొక్క వాక్యము ద్వారా ఆయన కలుగజేసేవాడన్నాడు. ఇక 3వ భోజనం మనం గమనించినట్లయితే సంస్కార భోజనము. అంటే ప్రభు మనకి నెలకొక మారు ఇచ్చేటువంటి ఈ యొక్క విందు, సంస్కారపు విందు, సంస్కారపు భోజనము అన్నారు. కనుక అయ్యగారు దైవజనులు దేవదాసయ్య గారు ప్రతిరోజు నాకు ఇచ్చిన నేను దీన్ని ఎవరన్నా ఇస్తే దీన్ని నేను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారట అయ్యగారు. అంటే ఆ యొక్క సంస్కారపు విందులో అంత గొప్ప ఆశీర్వాదము మనకి కనబడుతున్నది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ అంటూ ఉన్నారు కదా, 26వ అధ్యాయము 26వ వచనములో చూస్తే
వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చెను. కనుక మీరు దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. కనుక ఇది ఆయన శరీరం అని, ఆయన రక్తం అని మనకి రొట్టెను రసముగాను, రొట్టెను ఆయన శరీరముగా మనకు అందిస్తున్నారు. రసమును ఆయన యొక్క రక్తముగా మనకి అందించుతున్నారు. అయితే దేవుని విశ్వాసులారా, ఈ యొక్క శరీర రక్తములో అందుకునుట ద్వారా మనలో పాప నైజము నుండి దేవుడు విడుదల కలిగించి చక్కటి శ్రేష్టమైనటువంటి నీ పైనున్న 2 భోజనముల కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకి అందించుతూ ఉన్నాడట. కనుక ఈ యొక్క మొదటి భోజనము దేవుడు మనకి ఈ లోకములో ఇచ్చి ఉన్నాడు. రెండవదిగా వాక్యం అనే ఆహారాన్ని దేవుడి ద్వారా మనము పొందుకున్నాం. మూడవది చూసినట్లయితే దేవుడే స్వయముగా మనకు ఆయన శరీర రక్తాన్ని ఆయన అందించుతున్నాడట. కనుక ఆయనే మనకు ఆహారం అయిపోయి ఉన్నాడు ఈ యొక్క మూడవ భోజనములో. కనుక దేవుని విశ్వాసులారా, ఇలా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆహారము అనగా ఈ యొక్క శరీరాహారం కాదు కానీ, అలానే వాక్యాహారము కాదు కానీ, ఈ మూడవ ఆహారమును మనం గమనించినట్లయితే దీని ద్వారా గొప్ప అద్భుతములు మనం చూడగలము అన్నారు. ఏమిటి ఆయన చేసినటువంటి గొప్ప అద్భుతం అంటే, ఇక్కడ దేవుడు ఆయన శిష్యులలో యమ్మాయి శిష్యులైన వారికి ఆయనతో పాటు నడిచిన తర్వాత వారి గృహానికి వెళ్ళారు. ఇంకా వారిని యేసయ్య వారి గృహంలోనికి ఆహ్వానించిన తర్వాత భోజన సమయం అయినది కనుక ఇప్పుడు ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు అంతవరకు ఆయన ప్రభువుని మాత్రం వారు గుర్తుపట్టలేదు. యేసుతో నడిచారు, యేసును వెంబడించారు, యేసును వారి గృహంలోనికి ఆహ్వానించారు. ఈ 3 విధాలుగా ఈ యొక్క అమ్మాయి శిష్యులైన వారు ప్రభువును తోడుకొని వెళ్ళారు. అయితే ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. అంతవరకు కూడా వారి నేత్రములకు సాతానుడు ముసుగు వేశాడు. అయితే ఈ లోకంలో ఎటువంటి ముసుగులు మనలో ఉన్నా ఈ శరీర రక్తములు, ప్రభు అందించే శరీర రక్తముల ద్వారా మనలో ఉన్నటువంటి సాతానుడు వేసే ముసుగులన్నిటినీ కూడా మనము పోగొట్టుకోగలిగే శక్తిని దేవుడు మనకి దయచేస్తున్నాడు. అయితే ఈ యొక్క సంస్కార భోజనం మీదకు మనము కాళ్ళతో నడిచి వస్తారు. అయితే మనము ఈ యొక్క సంస్కార భోజనం అందుకునేటప్పుడు అయోగ్యముగా అందుకునకూడదు. అయోగ్యముగా అందుకుంట ద్వారా మనకి ఆశీర్వాదము కలుగుతుంది, కానీ ఏం కలుగుతుందో ఇక్కడ మనకి కలవనుచున్నది. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కనుక మనము అపరాధముగా ఎప్పుడు అవుతారంటే అయోగ్యముగా అందుకున్నప్పుడు అపరాధులగుదురు. అంటే మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన శరీర రక్తములు అందుకునేటప్పుడు ఎలా అందుకోవాలంటే మనము విశ్వాసముతో అందుకోవాలి, అలాగే యోగ్యముగా అందుకోవాలి. అయోగ్యముగా మనము అందుకోకూడదు, తీసుకొనకూడదు. కనుక దేవుని విశ్వాసులారా, ఈ అయోగ్యముగా అందుకోవటం వలన మనకు ఫలితం ఏమీ రాదు, కానీ దేవుడు ఆ శాపము మాత్రమే మన మీదకి వచ్చి ఉన్నదన్నారు. ఇక 4వ భోజనము మనం గమనించినట్లయితే 4వ భోజనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు అక్కడ సెలవిస్తూ ఉన్నారు. యోహాను గారి ద్వారా రాయించారు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను,
ఎవరైనా నా స్వరము విని తలుపు తీసినేలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేను నాతో కూడా అతడును భోజనము చేయదము. కనుక ఇక్కడ ఆయన హృదయం అనే తలుపు వద్ద నిలవబడి ఆయన చూస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే తలుపు తీస్తారో ఆయన స్వరము విని ఎప్పుడైతే తలుపు తీస్తామో వెంటనే దేవుడు అంటున్నాడు, నేను అతని యొద్దకు వచ్చి అంటున్నాడు, ఎవడైనా నా స్వరముని తలుపు తీసి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయడం అన్నాడు. కనుక ఆయన ఇచ్చేటువంటి భోజనము చూసినట్లయితే పైన ఉన్నటువంటి 3 భోజనముల కంటే ఇది శ్రేష్టమైన భోజనము. అయితే ఈ భోజనములోనికి ఎవరైనా మనం వెళ్ళాలి అంటే దీని అర్థం ఏమిటంటే ఆయన పరలోకములో ఉన్నటువంటి ఆయన ఇచ్చేటువంటి పెండ్లి విందులో మనము పాల్గొనే వారిగా ఉండాలంట. ఇదే 4వ భోజనము అన్నారు. కనుక దేవుని లక్షణములు మొదటి 3 భోజనముల యొక్క అనుభవిస్తాము, కానీ ఇక్కడ ఇంకా అనుభవించేటువంటి వారుగా ఉంటాము. దీన్ని పెండ్లి విందు అన్నాము. కనుక ఈ పెండ్లి విందులో మనం చేరాలి అంటే, ఈ పెండ్లి విందులో మనం అనుభవించాలి అంటే, ఈ పెండ్లి విందులో మనం అందుకోవాలి అంటే మొదట రావద్దు అని మనం చెప్పవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఎవరైతే సిద్ధపడతారో దేవుని సన్నిధికి వారే ఆ యొక్క భోజనము ఆ విందు యొద్దకు వచ్చేవారే ఉన్నారట. రెండవదిగా అంటే యోగ్యులైన వారే, రెండవది యోగ్యత కలిగి ఉండాలి. మూడవదిగా ఇంకొక దానిలో మహా ఎక్కువ పెండ్లి విందు వంటి విందు అక్కడ జరుగుతుంది గనక ఆ విందులోనికి మనము చేరేవారిగా ఉండాలి. 4వది చూస్తే దేవుని లక్షణాలేవో అవి స్పష్టంగా మనము అందులో చూస్తుంటాం. ఆ లక్షణాలను అనుభవిస్తూ ఉంటాము కనుక ఈ యొక్క విందు ఎంతో శ్రేష్టమైన విందు అని చెప్పి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఈ యొక్క పరలోకపు విందు రెండవది, ఈ పెండ్లి విందు పెండ్లి కుమార్తెకు సంఘము అంటే పెండ్లి కుమార్తె అంటే ఎవడు? సంఘమే. ఈ సంఘమునకు దేవుడు విందును కలుగజేస్తూ ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఈ యొక్క పెండ్లి కుమారును బిరుదు పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈయన సిద్ధపరిచిన అంటే తండ్రి సిద్ధపరిచిన విందు పరిశుద్ధాత్మ తండ్రి భూలోకములో ఎవరిని పెండ్లి కుమార్తెగా సిద్ధపరుచునో వారే ఈ విందులో పాల్గొంటారు. అయితే ఈ విందులోకి వెళ్ళిన తర్వాత మనము త్రిత్వదేవులైన వారిని మనం స్వయంగా చూస్తాం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని కూడా ఆ యొక్క విందులో మనము చూడగలము. కనుక ఈ విందు నీకు కావాలని అనుకుంటే ఏం చేయాలా? గొప్పగా మనం ఈ భూలోకములో ఉండగానే మనము సిద్ధపడాలి. కనుక ఆ విందు గొప్పతనం మనము అనుభవించాలంటే మనమందరము కూడా ఆయన వైపు చూస్తూ ఆయన రాకడకు సిద్ధపడేవారుగా ఉండాలి. ఈ 4వ విందు ఏంటంటే రాకడ విందు. ఈ రాకడ విందులో మనమందరము పాల్గొని దైవ సహవాసము కలిగి ఆయన ఉన్నటువంటి ఆ పరలోకములోనికి చేరి ఆ యొక్క విందులో సాగిపోవడమే పరలోకపు విందు. కనుక మనం గమనించినట్లయితే 4 విందులు చెప్పుకున్నాం. మొదటిది ఈ లోకములో దేవుడు మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి విందు. రెండవదిగా వాక్యాహారం అనే విందు. మూడవదిగా సంస్కారపు విందు. 4వది రాకడ విందు అంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపడి మనము పరలోకమునకు వెళ్ళిన తర్వాత దేవుడు మనకి ఇచ్చేటువంటి పరలోకపు విందు. ఈ 3 విందులు అనుభవించిన వారే ఈ 4వ విందులో అనుభవించేటువంటి ధన్యతను సంపాదించుకుంటారట. ఈ 3 విందులు కూడా అయోగ్యత లేకుండా యోగ్యత కలిగి ఎవరైతే అనుభవిస్తారో ఈ 4వ విందులో పాల్గొనేటువంటి ధన్యతను దేవుడు వారికి దయచేసేవారైనా అట్టి ధన్యత తండ్రి మనందరికి దయచేయను గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం.
సకల యుగములలో అక్షుడును అదృశ్యుడును రాజువైన మా పావన పరలోకపు తండ్రి గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఎంతవరకు విన్నటువంటి వర్తమానమును బట్టి నీవు మాకు అందించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. నాన్న, నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానములు 4 విందులు కనబడుతున్నవి. నాయనా, ఈ యొక్క విందులన్నింటినీ మేము అనుభవిస్తూ 3 విందులను అనుభవించి 4వ విందుకు చేరుకొనగలిగే గొప్ప ధన్యత నాయనా, పెండ్లి కుమార్తె యొక్క రూపమును తండ్రి మా అందరకు దయచేయమని తండ్రి నీ పాదములు పట్టి అడుగుతున్నాం. ఈ లోకములో మేము నాయనా ఇదిగో ఆహారమును గురించి నేను వస్త్రమును గురించి నేను చింతపడకూడదని నీవే పరిశుద్ధ లేఖనముల ద్వారా రాయించిన తండ్రి నీకే స్తోత్రాలు. 2వ విందుగా వాక్యాహారముతోనేలా బలమాత్మకంగా చేకూరునన్నావు ప్రభా. వాక్యాహారం అనగా ప్రతిరోజు ఈ వాక్యమును చదివే భాగ్యము దయచేసి నీ ప్రభానికి స్తోత్రాలు. 3వదిగానైనా సంస్కారపు విందు. ఈ సంస్కారపు విందును అయోగ్యముగా ఎవరు అందుకోకూడదన్నావు ప్రభా. యోగ్యత కలిగి విశ్వాసము కలిగి ఎవరైతే అందుకుంటారో వారికి ఆ విందు పని చేయనన్నావు. నైనా దినాన్న ఏ రోజున నీవు సంస్కార విందును అందుకొనిచున్నావో ఆ రోజునే ప్రభువు నిన్ను ముట్టుచున్నాడు, నీకు స్వయముగా అందిస్తున్నాడని. ఎప్పుడైతే నీవు విశ్వాసము కలిగి అందుకుంటావో అది నీలో పని చేయనన్నావు తండ్రి నీకే స్తోత్రం. ఇక 4వ విందు ప్రభా, ఈ 3 విందులను మేము అయోగ్యం లేకుండా యోగ్యత కలిగి విశ్వాసము కలిగి నాయనా నిన్ను వెంబడించేదముగా సాగిపోయినట్లయితే 4వ విందులో నాయనా నీవే మమ్మల్ని సిద్ధపరిచేవాడు నా తండ్రి నీకే స్తోత్రం. నాయనా విందు ఈ 4 విందులు నాయనా మేము 3 విందులు అనుభవించి 4వ విందులోనికి నాయనా పెండ్లి విందులోనికి పరలోకపు విందులోనికి ప్రభా మేమందరము చేరుకునే ధన్యత వాక్యము మా అందరికి దయచేయమని అడుగుతున్నాం. తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రములు 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 చెల్లించుకొచ్చున్నాం. అలానే తండ్రి నైనా తైలాభిషేక పండుగలు జరుగుతున్నవి కనుక మీరే ఘనముగా జరిగించి ఇక జరగబోయే పండుగలను కూడా మీరే ఘనంగా జరిగింపచేసి మాకు మంచి మేలు కలుగ చేసి మహిమను పొందమని నీవే తోడ నడిపించమని ప్రభా. ప్రతి బిడ్డను నీవే అభిషేకించి ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మందరినీ సిద్ధము చేసి మేలు కలుగ చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోకమందు వేచుండు భూమి మీద నెరవేరుగాక. మనదన ఆహారం మాకు దయచేయు, మేల ప్రాణం చేసుకుని క్షమించిన ప్రకారం క్షమించాలి. మమ్మల్ని శోధనని దక్కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశరత్త మనకు జయం, అపవాది క్రియలకలై ప్రవేశరత్త మనకు జయం, అపవాది క్రియలకలై ప్రవేశరత్త మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకలంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబోకాయము కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడే నడిపించును గాక.